ఫైనల్ గా ఇవాళ చిక్రీ చిక్రీ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఎవరైతే ఈ సాంగ్ చిక్రీ చిక్రీ సాంగ్ కాదు చప్పరి చప్పరి సాంగ్ అన్నారో ఇవాళ ఈ సాంగ్ వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లిస్ట్ లో చేరిపోయింది. వామో అసలేంటి భయ ఇది ఒక్క సాంగ్ కోసం ఇంతలానే కష్టపడ్డారు మూవీ టీం అయితే. పెద్ద మూవీ టీం కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ గారికి. ఎందుకంటే అంత పెద్ద పెద్ద కొండలెక్కి డాన్స్ వేయడం అనేది మామూలు విషయం కాదనమాట. లిటరలీ రామ్ చరణ్ గారి యొక్క డెడికేషన్ ని ఎంత ఒప్పుకున్నా తక్కువ అనిపించింది నాకైతే. అండ్ ఈ మాట నేనెందుకు అంటున్నానంటే ఇస్త్రీ వేసిన పాయింట్ పైన ఒక స్టైలిష్ కోట్ వేసుకురమ్మంటే ఏ హీరో అయినా వేసుకొచ్చేస్తాడు. కానీ ఇటువంటి ఒక పల్లెటూరు కుర్రాడేలా నటించాలంటే దానికి తగినటువంటి ఆ యొక్క కాస్ట్యూమ్ గానీ ఆ యొక్క స్టైల్ గానీ మెయింటైన్ చేయాలంటే అది ఒక రామ్ చరణ్ మాత్రమే. అండ్ వీటన్నిటితో పాటు ఆ యొక్క డిసిప్లిన్ ఆ యొక్క డెడికేషన్ ఉండాలి. ఇది రామ్ చరణ్ లో 100కి 200% అయితే ఉందన్నమాట. వామ్మో రామ్ చరణ్ గారు అయితే ఆ యొక్క బీస్ట్ మోడ్ ని ఆన్ చేశాడని చెప్పొచ్చు. రంగస్థలంలో ఎటువంటి బీస్ట్ మోడ్ ఆన్ చేశాడో అటువంటి బీస్ట్ మోడ్ ని ఈ పెద్ద మూవీలో రామ్ చరణ్ గారు మనకైతే చూపించబోతున్నాడు. అక్కడ రంగస్థలం మూవీకి నేషనల్ అవార్డు అయితే మిస్ అయింది, కానీ ఇక్కడ మాత్రం పెద్ద మూవీకి కంపల్సరిగా నేషనల్ అవార్డు అయితే రావాలి. అది జరిగి తీరుతుందని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరెంతమంది ఈ పెద్ద మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో జై చరణ్ అని కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.